మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజన్న ఏము చూసి నెరసినవు ఓ రాజన్న ఏములేని ఎముడాలలా ఓ రాజన్న ఏము చూసి నెరసినవు ఓ రాజన్న గుంపు సింతల చూతివా ఓ రాజన్న గుండాల వడ చూతివా ఓ రాజన్న రామగుండము తీగలు ఓ రాజన్న నీ గుడి కందెనయా ఓ రాజన్న గుడి చుట్టూ బుగ్గలయా ఓ రాజన్న నీ గుల్లె వెలుగులయ్యా ఓ రాజన్న గుండంల స్థానాలయ్యా ఓ రాజన్న నీ గుల్లె పూజలయ్యా ఓ రాజన్న గుండంల తానాలయ్యా ఓ రాజన్న నీ గుల్లె పూజలయ్యా ఓ రాజన్న అడిగిన వారి కల్లా ఓ రాజన్న యాడి బలనిత్తెను ఓ రాజన్న అరటి పండ్ల శవాలు ఓ రాజన్న నీకైనా మేము చేతుము ఓ రాజన్న కోరిన వారి కల్లా ఓ రాజన్న కొడుకుల నువ్విత్తెను ఓ రాజన్న కొబ్బరికాయల శవాలు ఓ రాజన్న నీకైనా మేము చేతుము ఓ రాజన్న పట్నాన వియ్యాలో తాన జరుకునే వియ్యాలో యవన దేవుడు వియ్యాలో 12 ఏండ్లు వియ్యాలో అవన దేవుడు వియ్యాలో 12 ఏండ్లు వియ్యాలో 12 ఏండ్లు వియ్యాలో ఎండైనాక వియ్యాలో 12 ఏండ్లు వియ్యాలో ఏండ్లైనాక వియ్యాలో పాపమ్మ పట్నం వియ్యాలో చెరుకునే దేవుడు వియ్యాలో పాపమ్మ పట్నం వియ్యాలో శరణమ్మ దేవుడు వియ్యాలో వన దేవుడు వచ్చి వియ్యాలో తలుపుళ్ళు కొట్టే వియ్యాలో వనదేవుడు వచ్చి వియ్యాలో తలుపులు కొట్టే వియ్యాలో తీయవే పాపమ్మ వియ్యాలో తలుపుళ్ళు దియ్యి వియ్యాలో తీయవే పాపవ వియ్యాలో తలుపులు దియ్యి వియ్యాలో సప్పుడు చెయ్యది వియ్యాలో సరి చెయ్యదాయ వియ్యాలో సప్పుడు జయది వియ్యాలో సరి అయ్యదాయ వియ్యాలో ఎందుకని దేవుడు వియ్యాలో బాధపడవచ్చే వియ్యాలో ఎందుకని దేవుడు వియ్యాలో బాధపడబట్టే వియ్యాలో వాళ్ళను పట్నాన వియ్యాలో 12 ఏండ్లు వియ్యాలో వాళ్ళను పట్నాన వియ్యాలో 12 ఏండ్లు వియ్యాలో 12 ఏండ్లు వియ్యాలో కరువచ్చినది వియ్యాలో 12 ఏండ్లు వియ్యాలో కరువచ్చినది వియ్యాలో తగుదామంటే వియ్యాలో నిలు లేకపాయ వియ్యాలో తాగుదాము అంటే వియ్యాలో నీళ్ళు లేకపాయ వియ్యాలో తిందాము అంటే వియ్యాలో అన్నం లేకపాయ వియ్యాలో తిందాము అంటే వియ్యాలో అన్నం లేకపాయ వియ్యాలో పాపమ్మ అన్నలు వియ్యాలో ఎడుగురు అన్నదమ్ములు వియ్యాలో పాపమ్మ అన్నలు వియ్యాలో ఎడుగురు అన్నదమ్ములు వియ్యాలో తిందామంటే వియ్యాలో తిండి లేకపాయ వియ్యాలో తిందాము అంటే వియ్యాలో తిండి లేకపాయ వియ్యాలో కట్టుకుందామంటే వియ్యాలో బట్ట లేకపాయ వియ్యాలో నామాల గలవాడు నాయన్న రాముడు నీ పుణ్య పురుషుడు నిన్ను చంపువన్నాడు వదినే వదినే గారు నిన్ను చంపువన్నాడు వదినే నీ అన్న రాముడు నీ పుణ్య పురుషుడు అడవిలో చంపు అన్నాడు వదిన గారు అయోధ్య మేలు అన్నాడు సిరికల్ల సిరిసెమ్ము సీత పట్టుకొని శ్రీరాముడు తానమాడంగా రామన్న రఘురాముడు తానమాడంగా శ్రీరాముడు తానమాడంగా
రామన్న రఘురముడు ప్రాణమడంగా సాకరి బండల్ల సాకలి పులిరాజు బట్టాలే ఉతుకుతున్నాడో రామ కోకాలే ఉతుకుతున్నాడో రామ ఉతికేటోడు ఉతకాక ఊకే నన్ను ఉతకాక ఏమని మాటలు అంటండో రామ ఏమని పలుకులు అంటండో రామ ఏమని మాటలంటండో రామ ఏమని పలుకులంటండో రామ లంగా సీతను బట్టి దొంగ సీతను బట్టి రాముడెట్లేలుతున్నాడో రామ నేనైతే ఏలకపోదో రామ సీతను బట్టి దొంగ సీతను బట్టి రాముడెట్లేలుతున్నాడో రామ సనవరి బియ్యంబు సర్వల్లా వంట పెటభూక్షం లేదు పెదలి ధరులేరు అయ్యో మీరెవరయ్యా అయ్యో మీరెవరయ్యా యపన సిరియాల స్వామి మీరెవరయ్యా అయ్యో మీరెవరయ్యా యపన సిరియాల స్వామి మీరెవరయ్యా. సో అంటే వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని అయితే మనకి ఇవ్వడం జరిగిందంటే కొందరు ఇయ్యారు. ఎందుకంటే మేము వెనకపోతాం పోవాయా నీతోనే అద్దు ఇది అద్దు అని చెప్పి అందరూ అంటారు. కానీ ఉన్నటువంటి అక్కలు కానీ అమ్మలు కానీ ఎంతో మనకు సహకరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పల్లె పాటలను మాత్రం మనకైతే అద్భుతంగా అంటే కష్టాలు ఎట్లుంటాయి, కష్టాలు వాళ్ళ యొక్క కష్టాలు ఏంది, వాళ్ళ బాధలు ఏంది, ఇంటి నుంచి వచ్చిన తర్వాత మాకు ఎంతో టైం పాస్ అయింది. ఇక్కడ ఈ నాట్లు వేసే సమయంలో కానీ కూలీకి వెళ్ళే సమయంలో మేము ఎంతో ఆనందిస్తాం. అంటే పనిని ఆనందిస్తాం మేము, అంటే వచ్చే పైసల్ని కాదు మేము ఆనందించేది, ఆ పనిని ఆనందిస్తాం. పాటలను అందించి ఎంతో అద్భుతమైనటువంటి పాటలను అయితే విలువ. ఇదే అండి ఇక్కడ ఆ నాట్లు వేసేటటువంటి కూలీల యొక్క అద్భుతమైనటువంటి పాటల స్టోరీ. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.